ఆంధ్రప్రదేశ్లో మరోసారి కోవిడ్ అలర్ట్ ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదు కాగా కడప, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాలో వైరస్ వ్యాప్తి నమోదైంది. మరోవైపు కోవిడ్ పాజిటివ్తో ఇప్పటి వరకు 4 మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 3 బాధితులు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉండగా మరో 2కి ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం వైద్య శాఖను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కోవిడ్ అలర్ట్ ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా కడప, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ. నాకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్ళీ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా అధికారులకు కూడా ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం సుమారుగా 13 కరోనా పాజిటివ్ వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు. అంటే కడప జిల్లా 8, గుంటూరులో 3, విశాఖ, కాకినాడ జిల్లాలో ఒక కేసుగా గుర్తించినట్టు కూడా వైద్య శాఖ అధికారులు తెలుస్తున్నారు. అయితే వేరు ప్రాంతాల్లో కేసు నమోదని చెప్పుకోవచ్చు. అంటే ఒకే జిల్లాలో గుంపుగా బయటపడలేదని కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే వెల్లడించింది. అంటే కరోనా వచ్చిన వారంతా కూడా హోమ్ ఐసోలేషన్ లో కూడా ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే తెలుపుతున్నారు. అంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ కేసులో 4 మరణించినట్టు కూడా ఆరోగ్య శాఖ వర్గాలు కూడా ఇప్పటికే ధృవీకరించాయి. అయితే వారంతా కరోనాతో పాటు పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చనిపోయినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. అంటే మిగిలిన బాధితులు కూడా 3 ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ కూడా ఉండగా ఇతరుల వైద్య వ్యాక్సిన్లో చికిత్స పొందుతున్నారంటూ కూడా వైద్య అధికారులు కూడా ఇప్పటికే ఇస్తున్నారు. అయితే ఇటీవల మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కరోనా లక్షణాలతో వచ్చిన వ్యక్తి వైద్యులు చికిత్స అందించి హోమ్ ఐసోలేషన్ కూడా తరలించారు. అంటే ఎయిమ్స్ లో కూడా ప్రత్యేకంగా ఫీవర్ వార్డు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ గానీ లేకపోతే వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కూడా జ్వరం కేసులు కూడా దృష్ట్యా జీజీహెచ్ వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే 250 RT-PCR కిట్లు కూడా సిద్ధం చేసినట్టు కూడా ఎక్కడికక్కడికి అనుమానితులు కూడా కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తం అని చెప్పుకోవచ్చు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం కూడా 5 నమూనాలు కూడా పూణేలోనే జాతీయ వైరాలజీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కరోనా లక్షణాలు కనిపించిన వారిని వెంటనే పరీక్షలు నిర్వహించాలని కూడా జిల్లా వైద్యాధికారులకు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా స్పష్టమైన కీలక సూచనలు కూడా చూసిందని, ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని కూడా నిశ్చితంగా గమనిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏ జిల్లాలో ఏ విధంగా కోవిడ్ కేసులు ఉన్నాయో ఆ జిల్లాలో వైద్య అధికారులు కూడా ఇప్పటికే అన్ని రకాల కూడా మందులు కానీ సిద్ధంగా ఉంచుకోవాలి కానీ RT-PCR కిట్లు కానీ వాళ్ళ ఐసోలేషన్ కూడా ప్రత్యేకంగా వార్డులు కూడా ఫీవర్ వార్డులు కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా వైద్య అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు కూడా చేస్తుందంటే దీనికి చంద్రబాబు నాయుడు కూడా కీలక ఆదేశాలు ఇచ్చినటువంటిది. అంటే రాష్ట్ర ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపండిన కానీ అందరికి కూడా సూచనలు కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. అంటే సుమారుగా 13 కేసులు అయినా, అంటే 13 కేసులు కూడా అక్కడక్కడ జిల్లాలోనే ఉంది. ఏం భయపడాల్సిన ఎప్పటికప్పుడు మందులు కానీ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో కూడా వైద్య శాఖలు కూడా రెడీగా ఉన్నట్టు కూడా చంద్రబాబు కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ.